బాగుంది బాగుంది. కాళిదాసు గారి కవనానికి పోటీ సూత్రధారి గారి నటనమని ఈనాటికి మీరు అందరినీ ప్రేమించమంటున్నారే? కానీ నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడా ఎవరిని ఎందుకు ప్రేమించొద్దనే అంటాను. సూత్రం గారు చూడండి కవిశ్రీ, లోకంలో స్త్రీలకు పురుషులకు ఈయన ఎప్పుడు బ్రహ్మచర్యం బోధిస్తారు. మీరే చెప్పండి కవిశ్రీ, నేను ఒప్పుకుంటాను. నా బోధన తప్పంటారా? తప్పే కాదు, ముప్పు కూడా. అదేంటి కవిశ్రీ అలా అన్నారు? అవును, మాతృత్వంతో గాని స్త్రీకి జన్మ సాఫల్యం లేదు. పుత్రవంతుడైతేనే గాని పురుషుని జన్మ సార్థకం కాదు. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే లోకమే లేదు. లోకానికి తల్లిదండ్రులు. ఆ పార్వతీ పరమేశ్వరులకు వియోగం కలిగినప్పుడు. చెప్పండి కవిశ్రీ, ఏమైంది? మహాప్రళయం, తారకాసుర విజృంభణ. పార్వతీ పరమేశ్వరులు వీరకుమారుని ప్రసాదిస్తేనే లోకానికి తారకం. కుమార సంభవం కావ్యానికి దివ్య కథావస్తు. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ యం సర్వశైలాః పరికల్ప్య వత్సం నేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ ఉమావధూర్భవాన్ దాత యాచితార ఇమే వయం పరశంభు అలం శేష త్వత్కులోద్భూతయే విధి. ఉమాదేవి అనిర్వచనీయమైన ఆనంద పారవశ్యంలో నేనొక అమరకథను గానం చేసినట్లయింది. అదంతా లిపిబద్ధమై ఉంటేనా? మీరు తన్మయులే చెప్తూ ఉంటే వ్రాసే భాగ్యం నాకు కలిగింది. ఇదిగో. ఇది నా అదృష్టం. ఉమా, నీవు నన్ను ఇలా అనుసరించి ఉంటే ఇక జీవితంలో నేనెంత నిర్లక్ష్యంగానైనా ఉంటాను. భయం లేదు. ఆయన వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి కవిశ్రీ, నేను అనుకున్నట్టే అయింది. ఇందుకే మిమ్మల్ని ఇద్దరిని మెచ్చుకునేది. కుమార సంభవం రాసిస్తారే? రాసింది వీరు. ఈ కీర్తి వీరిదే. మీరు అలా అనకండి, నాకు బాగుండదు. ఎందుకు బాగుండదు? వారి సంగతి మనకు తెలుసు. ప్రజ్ఞ వారిది, ప్రతిష్ట మీది, ప్రబంధం మాది. క్షమించండి, ముందు ఆచార్య వారికి చూపించుస్తాను. మీరంటే ఆయనకి ఎంత గౌరవము, అంత చనువు కూడా ఉంది. ఆ చనువుతోనే నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఏమిటండి ఆ సమస్యలు? నేను తెలుసుకోవచ్చునా? అదే ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీవే అడిగావు గనక చెప్పక తప్పదు. అతనికి తెలిసినట్లుంది, నా హృదయేశ్వరి నా కోసం తపస్సు చేస్తున్నదట. ఇక బాధ్యత అంతా నాదేనని నిష్కర్షగా చెప్పాడు. ఇది సమస్య కాదు. నాకెందుకులేండి. నీ వసూయ పడితే ఎలా? ఇటు చూడు. ఇంకెవరితో చెప్పుకోను. కన్నులకు కట్టినట్లు వర్ణిస్తాను. నా ప్రియురాలెవరో నీకే తెలుస్తుంది. అప్పుడు నీవేమీ అనలేవు. అనలేకపోయినా మీ మాటలు వినాలనే ఉంటుంది. చెప్పండి. చూశావా నేను పడుతున్న బాధ? నా ప్రియురాలు నా నీడవలే ఉండి నన్నే పని చేసుకోనివ్వదు. ఇక ఎదుట కూర్చున్నప్పుడు ఆ చేష్టలు ఏం చెప్పమంటావు? అలా వయ్యారంగా చెక్కిట చేయి పెట్టుకొని తల వంచుకొని మౌనంగా కూర్చుంటుంది. తన మనస్సు అంత కోమలం, అంత గుమగుమ అని నాకు చెప్పినట్లు ఆ కలువను చూపిస్తుంది. ఆ మాటంటే
అలా కళ్ళలోకి చూస్తుంది. అంతే, మళ్ళీ మొహం తిప్పుకుంటుంది. ఇంకా ఏమంటాను అని అలా చెంగును వేలికి పెనవేస్తూ ఇదేమిటో అభినయిస్తుంది. ఇంత వర్ణించినా తెలుసుకోలేకపోతే మళ్ళీ వచ్చి చెబుతాను. రాజా, ఏమిటి శిక్ష నాకు? మరి కుమార సంభవం మహాకావ్యం అంత లోకోత్తరంగా అంత మధురంగా వ్రాసినందుకు నేనిప్పుడు ఏం చేసినా మీరు కాదనడానికి వీల్లేదు. గ్రహించండి. అంత శాసిస్తే ఎంతో అనుగ్రహిస్తారనుకున్నాను. ఇంతేనా? ఇదిగో ఇంతేనా? ఎంత ఆశ, ఎంత ఆశ! స్వీకరించండి. ఇంతేనా? మంత్రి, ఇంకా చూస్తారే? మహాకవి గెలుస్తారో మేమే గెలుస్తాం. మన ధనాగారాన్నంతా దోచుకురండి. అంత పని వద్దు, గెలుపు మీదే. మళ్ళీ నన్నే ప్రేమ అనుభవం విధిస్తే నేను భరించగలను తల్లి. నిన్నే నమ్ముకున్నాను, ఇప్పటికైనా గుర్తించినట్లు అనుగ్రహించవా తల్లి. ఉమా, నీ భర్త ఎవరు? మీరు? అవును, నేనే. గుర్తించాను, కానీ నా మనస్సు పొరపాటు పడదు. అయినా ఏ గ్రహపాటు అది. నా అవ్యక్తానికి క్షమించాలి. అంత మాట మీరు అనడం నాకు క్షేమం కాదు. ఊరుకోండి. ఉమా, నీ వంటి శీలవతిని హృదయేశ్వరిగా గ్రహించి విడిచిపెట్టుకున్న ఆ మందభాగ్యుడెవరో నేను తెలుసుకోవాలి. మీ వియోగానికి కారణమేమిటి? అతడిప్పుడు ఎక్కడున్నాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. ఎందుకో నేను చెప్పలేను. ఉమా, ఇంత విచారం భరించి సంతోషంగా నాకు ఉపచారాలు చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను? నీవు చెప్పకపోయినా నేనే తెలుసుకుని ప్రాధేయపడినా నీ భర్తను తీసుకొస్తాను. అంతవరకు నాకు శాంతి ఉండదు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను, నన్ను రద్దు చేయకండి. ఈ విషయం మనలోనే ఉండాలి, లేకపోతే నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇలా మీ పాదాల దగ్గర ఉండనిస్తే చాలు. ఇకైనా తీర్థే రాకపోతే. ఇంత విశ్వాసంతో నా దగ్గర అజ్ఞాతవాసం చేస్తానంటున్నావు. ఇది నాకు గౌరవమే కాదు, కఠిన శిక్ష కూడా. ఆ దేవి సంకల్పమేమిటో కానీ